నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నల్గొండలో 4 మందిలో ముస్లిం యువతిని నిందితులు అరెస్ట్. నాటికి మాదక విరహిత భారత సాధన లక్ష్యంగా అభివృద్ధి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నూతనంగా రూపొందించిన RG108+ AC క్యాబిన్ టుడే యంత్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులు ప్రభుత్వంతో ఎమ్మెల్యే యాదవ వెంకట్రావు చిత్రపటానికి పాలాభిషేకం. పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తిపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోరంకిలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. కానూరు అభివృద్ధికి సహకరించాలని, ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల తీర్పుతోనే నాయకత్వం వహిస్తూ ఉందని పేర్కొన్న ఆయన తనపై సవాళ్లు విసరడం వల్ల వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. చక్రవర్తి తన భాషా ప్రవర్తన మార్చుకుంటే ప్రజలు ఆదరిస్తారని, లేదంటే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో మనం చేసుకుని చెప్పుకుంటాం, నటిస్తున్నానంట అంటే ఇవన్నీ నటనలు కదా ఏంటో అంట, ఇప్పుడే మొదలంట. ఏంటి నువ్వు చేసేది? నన్ను నేను రోజు నీ ఊరొస్తా, అదిగో ఇక్కడ ఎవడో ఉడతోపులకి బెదిరేవాడు లేడు. ఏంటో కాలం ఎప్పుడు ఉంటాం, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయినంత మాత్రాన్ని ఇంట్లో దాక్కునే రకం కాదు. 5 ఏళ్ళు రోడ్డు మీదే ఉన్నాం, కార్యకర్తలందరం. ఏం భయమా మాకేమన్నా? ఏమన్నా ప్రాణాలు తీస్తావా? నీకులాగా మేము అసభ్యకరంగా ఏ రోజు మాట్లాడలేదే. విధానపరంగా ఎక్కడ తప్పులు జరుగుతా ఉన్నాయో ప్రభుత్వానికి గుర్తు చేశాం. ఏంటో గుర్తుంచుకోవాలంట. ఇక్కడ బెదిరేవాడు ఎవడో లేడు. నువ్వేదో ఏ లూపేసి గుర్తుంచుకో, ఇక్కడ ఏదో నువ్వు చెప్పగానే ఇక్కడ ఏదో వణికిపోయి మేము ఇళ్లలో దాక్కుంటాం అనుకుంటున్నాము. ఎట్లాగో మీ పార్టీకి పుట్టగతులు లేవు. ఇది కాదు, ఇంకా చాలా రీల్స్ ఉన్నాయి. నిన్న అరెస్ట్ చేస్తా ఉంటే రీల్ తీసి పెట్టలేదా? రీల్ స్టార్ అంట. నేను రీల్ స్టార్ని కాదు, రియల్ స్టార్ని. గుర్తుంచుకో, ఎక్కడా కూడా నటించడం నాకు చేత కాదు. నటించడం చేత అయితే నేను ఇంకా నటించకపోవటం వల్ల చాలా నష్టపోయాను. కానీ నటించకుండా మామూలుగా మాట్లాడటం వల్లనే నేను అందుకే చెప్తా ఉన్నా. నిజంగా రీల్ స్టార్ అయితే దీని అనుమానాలు కూడా ఎవరు ఉండరు. ఒకటే చెప్తా ఉన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా, ఆయన ఏది చేస్తే అది ఆహో ఓహో అనొద్దు.
తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై దాదాపు 3 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయోధ్యలో జరిగిన వందల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగంపై ఎందుకు నోరు మెదపడం లేదని సిపిఐ నాయకులు ప్రశ్నించారు. తిరుమల లడ్డు వివాదంపై కేబినెట్ సమావేశాలు, పార్టీ మీటింగ్లు, ప్రెస్ మీట్లలో మాట్లాడడమే కాకుండా పవన్ కళ్యాణ్ తిరుమల కొండకు పాదయాత్ర కూడా చేశారని గుర్తు చేశారు. ఆనాడు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హడావుడి చేసిన నేతలు ఇవాళ అయోధ్యలో భక్తుల సొమ్ము దుర్వినియోగం అవుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 3 మాసాల పాటు ఎక్కడ పోయినా దాని గురించే మాట్లాడారు. చివరికి క్యాబినెట్లో కూడా దాని గురించే మాట్లాడారు, పార్టీ మీటింగ్స్లో మాట్లాడారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన నేరుగా తిరుమల కొండకు పాదయాత్ర కూడా చేశాడు. మరి అంత పెద్ద ఎత్తున అపవిత్రమైందని చెప్పి మీరు ప్రచారం చేసి తర్వాత మీరు ఏం చేశారో అది ప్రజలకు వదిలిపెడదాం. మరి ఇవాళ అయోధ్యలో స్పష్టంగా ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో అక్కడ ఉంటున్న వారు వందల కోట్ల రూపాయలని కూడా వారు దుర్వినియోగం చేస్తే, వారు సొంతానికి వాడుకుంటే, చివరికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళపైన కేసు పెట్టి 8 మందిని అరెస్ట్ చేస్తే, మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాల గురించి ఏం మాట్లాడడంలే? అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక రకము, రాముడు భక్తులు ఇంకో రకమా అని నేను అడుగుతా ఉన్నాను. మరి అయోధ్య రాముని భక్తులు దేశమంతటా వారు విరాళాలు ఇస్తే, ఆ విరాళాన్ని కూడా దోచుకుని తింటే, లూట్ చేస్తే, మీరు కనీసం ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. మరి సనాతని కళ్యాణ్ గారేమో మరి ఆయన అసలే మాట్లాడడంలే. మరి దేశానికి చెప్తాడు, అన్ని రాష్ట్రాలకు పోవాలి, దేశమంతా జరుగుతుంది, మరి ప్రజల మనోభావాలు, సనాతనవాదము, అన్యాంబిగ్యూస్ ఇది అని చెప్పి నువ్వెందుకు మాట్లాడవు? కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన మాట్లాడాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా సనాతని కళ్యాణ్ గారు అమరావతి నుంచి అయోధ్యకు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన పాదయాత్ర చేయాలి. పాదయాత్ర చేసి ఈ పాప పరిహారం జరిగేటట్టు చేయాలి. నువ్వు లడ్డులో కల్తీ జరిగితే అంత చేసిన వాడివి, మరి ఇక్కడ వందల కోట్ల రూపాయలు దోచుకుంటే, స్వామి పేరు చెప్పుకొని ప్రజలతో డబ్బులు వసూలు చేసి దోచుకుంటే దానిపై నువ్వు మాట్లాడవు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. వారిద్దరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా స్పందించాలి. మీరు స్పందించకపోతే ఖచ్చితంగా నేను చెప్పగలను, మీరు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి నరేంద్ర మోడీకి, ఆదిత్యనాథ్కి ఊడిగం చేయడానికి మీరు మాట్లాడడం లేదని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా ఉంటే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. యువత చెడు మార్గంలో నడవడానికి మాదక ద్రవ్యాల వినియోగమే ప్రధాన కారణమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ మాఫియా విస్తరిస్తోందని ఆరోపించారు. డ్రగ్స్ బారిన పడిన యువత నేరాలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఒక ప్రమాదకరమైన పరిణితిగా మనము భావించవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 5.6% ప్రజలు ఈ యొక్క మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. మరి మన భారతదేశంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 190 మిలియన్లు ప్రజలు ఈ యొక్క మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. మరి దీనివల్ల విద్యార్థులు చదువులు వదిలి వాళ్ళ సర్వస్వం కోల్పోయి సమాజంలో ఒక నిర్భాగ్యులుగా మారుతున్నారు. మరి ఒకసారి మత్తుకు అలవాటు పడితే వాళ్ళ యొక్క చదువు, ఉద్యోగం, సంసారం, ఆరోగ్యం, కుటుంబం ఇవన్నీ కూడా సర్వస్వం నాశనమైపోయి డ్రగ్ కోసం యువత మరి చివరకు దొంగతనాలు, హత్యలకు కూడా వెనుకాడని ప్రమాదమైన పరిస్థితికి వాళ్ళు చేరుకోవటం మనం గమనించాలి. దీనన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ని ఏ విధంగా మరి అబ్యూస్ చేస్తారో మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఎవరైనా యువతని మరి డ్రగ్స్ ఇవ్వటం అలవాటు చేస్తే వాళ్ళు డ్రగ్స్కి బానిస అవటమే కాకుండా వాళ్ళు ఎలిసిట్ ద డ్రగ్ ట్రాఫికింగ్ అంటే వాళ్ళ చేతనే మళ్ళీ ఈ డ్రగ్స్ అమ్మిస్తారు. మరి
ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది అంటే గంజాయి, కొకెయిన్, హెరాయిన్, ఓపియాయిడ్స్, నార్కోటిక్స్ వచ్చే 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో నార్కో కోఆర్డినేషన్ పై వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు 2047 నాటికి డ్రగ్స్ రహిత భారత్ సాధనే లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకు సాంకేతికత సాయంతో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు సరఫరా, విక్రయం చేసే వారిపై కఠినంగా మరియు జీరో టాలరెన్స్ గా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన హాట్ స్పాట్లను గుర్తించి కట్టుదిట్టమైన నిఘా ఉంచి కింగ్ పిన్లను పెట్టుకోవడంతో పాటు వారికి సకాలంలో శిక్ష పడేలా చూడాలన్నారు. వారం రోజులుగా నల్గొండ జిల్లానే కాకుండా ఇరు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉలిక్కి పడేలా చేసిన 4 హత్యల కేసు మిస్టరీని నల్గొండ పోలీసులు ఛేదించారు. నల్గొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన సుల్తాన్, హసీనా, ముజమ్మిల్, అఫ్కోరా అనే 4 వ్యక్తులు తమ ఇంట్లోనే కుళ్లిపోయిన స్థితిలో శవాలే కనిపించడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తొలుత ఈ ఘటన ఆత్మహత్య లేక హత్యల అనే కోణంలో అనుమానాలతో ప్రారంభమైనప్పటికీ పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తులో ఊహించని నమ్మక ద్రోహం మరియు దారుణ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు, కన్నవారిపై పెంచుకున్న డబ్బు ఆశ చివరకు ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నట్లు స్పష్టమైంది. ఈ ఘోర కలియుగానికి బంధుత్వమే శాపంగా మారింది. మృతురాలు హసీనా సొంత అక్క కూతురు తబస్సుం భర్త అయిన సయ్యద్ అస్లామీ ఘాతుకానికి ప్రధాన సూత్రధారిగా మారాడు. హసీనా ఇంట్లో భారీగా నగదు, బంగారం ఉన్నాయనే విషయాలు తెలుసుకున్న అస్లాం ఎలాగైనా వాటిని దోచుకోవాలని పథకం పన్నాడు. ఇందుకోసం అతడు క్రైమ్ సినిమాలను మించి డిజిటల్ నేరాల బాట పట్టాడు. హత్యకు ముందే యూట్యూబ్లో పోలీసుల దర్యాప్తు నుంచి ఎలా తప్పించుకోవాలి, శవాలు ఎన్ని రోజులకు కుళ్ళిపోతాయి వంటి పలు వీడియోలను శోధించి చూసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంట్రాగేషన్ లో కొంత టెక్నికల్ గా, కొంత సీసీటీవీ ఆధారాల బేస్ మీద మనము ఒక నలుగురు అక్యూజ్ అని పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ అక్యూజ్ A1 ఇతని పేరు సయ్యద్ అస్లం, A2 తబస్సు ఇతని వైఫ్, A3 మొహమ్మద్ సోహెల్ ఇతను అస్లం వాళ్ళ ఫ్రెండ్, A4 హేమంత్ కుమార్ ఇతను బంగారం తీసుకున్న రిసీవర్. అయితే ఈ అస్లం అనేవాడు ఈ హసీనా వాళ్ళ అక్క తహీరా బేగం వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కూతురు పేరు తబస్సు. సో తబస్సు వాళ్ళ హస్బెండ్ ఈ అస్లం. అయితే వీళ్ళకి పాత గొడవలు ఏంటంటే ఈ హసీనా అనే అమ్మాయి ఈ అస్లంకి 1 year బ్యాక్ 1 లక్ష రూపాయలు అప్పించిన తర్వాత ఆ అప్పుకి చాలా హైగా ఇంట్రెస్ట్ అడగడం వల్ల అతను ఇప్పుడు దాకా సుమారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆమె ఇంకా కూడా నాకు డబ్బులు రావాలని చెప్పేసి అతని బాగా వేధించింది. అదేవిధంగా వీళ్ళు ఈ అస్లాం ఇంకా ఈ తబస్సు వీళ్ళ హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తారు. వీళ్ళకి కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళకు కూడా డబ్బులు చాలా అవసరం ఉండేది. అదేవిధంగా ఈ తబస్సు వాళ్ళ మదర్ అంటే ఇప్పుడు హసీనా వాళ్ళ అక్క 2013లో ఒకసారి ఈ హసీనా మీద FIR రిజిస్టర్ అయితే ఈమె కూడా వాళ్ళ మదర్ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ తబస్సు మా అమ్మ ఈ హసీనా వాళ్ళకి జైలుకి వెళ్ళిందని చెప్పి కక్ష కూడా పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా హసీనా వాళ్ళ ఫస్ట్ భర్తతో ఉన్న కూతురు ఈమె కూడా చాలా వరకు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె ఆర్థికంగా ఎటువంటి కష్టాలు. రాష్ట్రంలో కూటమి పాలన కమ్మగా సాగుతుందని రెబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ IAS అధికారి విజయ్ కుమార్ అన్నారు. టీడీపీ పాలనలో ఉంటే కమ్మ కులస్తులకు, వైసీపీ పాలనలో ఉంటే రెడ్లకు పదవుల పందారం చేస్తున్నారు తప్ప బీసీ, SC, ST మైనారిటీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా DSC స్పోర్ట్స్ కోటాలో అడ్డదారిన అనేక పదవులను తమ సొంత వర్గానికి కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు బీసీలో తమకు వెన్నెముక అని ప్రచారం చేసిన తెలుగుదేశం పదవుల పందారంలో మాత్రం కమ్మ వర్గానికి పెద్దపీట వేసిందని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలోని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ IAS అధికారి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి బీసీల వెన్నెముక, బడుగు బలహీన వర్గాలకు ప్రథమ ప్రాధాన్యత అంటూ ఓదొరగొట్టిన నేతలు అధికారంలోకి వచ్చాక పదవుల పందారంలో మాత్రం వారికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు.
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏపీలో పాలన కమ్మగా సాగుతుందా లేక వెగటుగా సాగుతుందా? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు బీసీల పార్టీ అని చెప్తారు పార్టీ స్థాపించినప్పటి నుంచి. కానీ ఎన్నికలు అయిన తర్వాత మరి అదే బడుగు బలహీన వర్గాలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మైనారిటీలకు అంత ప్రాధాన్యత ఉంటుందా? లేకపోతే కమ్మగా తమ వర్గానికే ప్రాధాన్యత ఉంటూ ఒక కమ్మటి రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందా? రీసెంట్గా ఆదినారాయణ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్, ఆయన వైసీపీలో గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చి మినిస్టర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా కమ్మగా సాగేది పాలన అని ఒక రిఫరెన్స్ చెప్తూ, ఇప్పుడు కూడా ఇలా కమ్మగా జరిగితే ఎట్లా, మిగిలిన వర్గాలను కూడా పట్టించుకోవాలి కదా అన్న ఒక రిఫరెన్స్ అది సోషల్ మీడియాలో వచ్చింది, మనం చూడొచ్చు. అంటే ఈరోజు అలాంటి ప్రస్తావన ఆయన ఎందుకు తెచ్చారు అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే, ఇక్కడ ఒక కమ్యూనిటీని మనం టార్గెట్ చేసి కమ్యూనిటీ గురించి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. ఎందుకు కాదంటే, అనేక మంది ఈ చౌదరికి ఫేక్ సర్టిఫికేట్తో మీరు స్పోర్ట్స్ కోటాలో తప్పుడు ఉద్యోగం ఇచ్చారా ఇవ్వలేదా, డిఎస్పీ అనేది ఇచ్చారా ఇవ్వలేదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? రెండవది, వారు ఏం చెప్తున్నారంటే, ఈయన ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసరు, ఇతని వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు, పారిపోయారు అని గౌరవనీయ లోకేష్ గారు అంటున్నారు. మేమేమంటున్నామంటే, మా వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా అనేది జనానికి తెలుసు. వేల మందికి ఓటు హక్కుని వాడుకునేటువంటి పరిస్థితి లేని సమయంలో వేల మందికి ఓటు హక్కు కల్పించినటువంటి ట్రాక్ రికార్డే కాకుండా, వేల మందికి నివసించడానికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి, వ్యవసాయానికి భూములు ఇచ్చి, ఆసరా అని లక్షల మందికి అన్నం పెట్టి, లక్షల మందికి జ్ఞానాన్ని ఇచ్చి, లక్షల కుటుంబాలను వెలికి తీసుకొచ్చే అవకాశం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నాకు దొరికింది. ఇట్ ఈస్ ఏ ట్రాక్ రికార్డ్. నేను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా అన్నది జనమే చెప్తారు. అయితే పారిపోయారని చెప్తున్నారు. పారిపోవడానికి మేమేమైనా మోసకారులమా, దగాకోరులమా, దోపిడీదారులమా, బూర్జువాలమా, భూస్వాములమా, పెత్తందారులమా, పెట్టుబడిదారులమా? మేము జనానికి సేవ చేయడానికి వచ్చాం, మేము పారిపోలేదు. పారిపోయింది మీరు. రాష్ట్రమంతా అల్లాడిపోతూ ఉంటే, కోవిడ్లో కరోనా వచ్చి సరైనటువంటి బెడ్స్ దొరక్క, ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం దొరక్క అల్లాడిపోతుంటే హైదరాబాద్ పారిపోయి ఎక్కడున్నారో తెలియకుండా గన్నవరం నియోజకవర్గ రైతులకు మేలు చేసే పోలవరం కుడి కాలువ, ఏలూరు కాలువ అనుసంధాన పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ వైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు రైతులు ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా మాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో రైతులు, కూటమి నాయకులు కలిసి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం కాలువ అనుసంధానం ద్వారా 1000 ఎకరాలకు సకాలంలో సాగునీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్ఆర్ఐ కోడ రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతులు, కూటమి నాయకులు మాట్లాడుతూ, యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు. పట్టిసీమ కుడికాలం నుంచి మల్లిగాడి చెరువు రిజర్వాయర్ చేసి ఏలూరు కాలువకు అనుసంధానం చేయటం, కాలువ తవ్వటం, ఆ బాగు చేసి నీళ్లు ఏలూరు కాలువకి పంపించడం కార్యక్రమంకి యార్లగడ్డ వెంకటరావు గారి సహకారంతో అవుతుంది. ఇది కూటమి ప్రభుత్వం వల్ల అవుతుంది. అంతకుముందు ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు అవలా శాంక్షన్ చేశారు, కానీ దీనివల్ల అవుతుంది కాబట్టి ధన్యవాదాలు తెలుసు. దీనివల్ల ఎన్ని ఎకరాలకి మా సాగు ఉపయోగం ఉంటుంది అంటారు ఈ అనుసంధానం వల్ల? ఇటు గన్నవరం దాకా వెళ్తాయి నీళ్ళు, ఇటు ఏలూరు వరకు వెళ్తాయి నీళ్ళు. ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు వెళ్తాయి, అటు ఏలూరు కాలువ ఏలూరు వరకు వెళ్తాయి. ఎన్ని వేల ఎకరాలకు వెళ్తాయండి, 50 ఎకరాలకు వెళ్తాయి. 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
ఈ పొట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించి కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందించి ఒక భగీరథుడిగా చంద్రబాబు గారు చేసిన ప్రయత్నం కొన్ని వేల ఎకరాలు సాగుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం చేయడానికి ఎంతో ఉపయోగపడిందో, ఆ తర్వాత మన పోలవరం కులికాడ నుంచి ఏలూరు కాలువకి ఈ కనెక్టింగ్ అంపాపురం మల్లిగాడ్జి రిజర్వాయర్ చేసి దాని ద్వారా ప్రతిపాదన 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించింది. దాని తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసి తీవ్ర నష్టాన్ని కలిగించింది ఈ ప్రాంతాలకి. మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని దృష్టిలో ఉంచుకుని మన గన్నవరం శాసనసభ్యులు ఎలక్షన్ల ముందల దీని ఆయన సూపర్ 6 కార్యక్రమంలో పెట్టుకుని దానికి ఫస్ట్ నుంచి ఆయన ప్రయత్నం చేసి ఈరోజు దాన్ని సక్సెస్ చేయడంలో దాన్ని పూర్తిగా ఆయన దాన్ని పట్టుదలగా పట్టుకుని విక్రమార్కులు దాన్ని పట్టుకుని దాన్ని అందరిని మన నిమ్మల రామానాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారితో దాన్ని ప్రతిపాదించి దాన్ని ఒప్పించి తీసుకురావడంలో యాలగడ్డ వెంకటరావు గారి శ్రమ అనేది మనం చెప్పలేదన్నమాట. మనం ఈరోజు దీనివల్ల ఈ కనెక్టింగ్ వల్ల ఈ మల్లిగాడ్ రిజర్వాయర్ ద్వారా ఏలూరు కాలకు రావటం వల్ల ఇక్కడ ఈ గన్నవరం నియోజకవర్గంలో కొన్ని 100 ఎకరాలు, అదేవిధంగా దెందులూరు ఏలూరు నియోజకవర్గాల్లో కొన్ని 100 ఎకరాలు పంటల సాగు కోసం ఈ రిజర్వాయర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇక్కడ బోర్ లెవెల్ వాటర్ లెవెల్ కూడా విపరీతంగా పెరిగితేని ఆశిస్తున్నాము. ఈ గన్నవరం అభివృద్ధిలో ఈ వెంకట్రావు గారి మార్క్ అనేది దీని ఒక్క విషయంలోనే కాదు, ప్రత్యేకంగా బావులపాడు మండలంలో మల్లవల్లిలో ప్రాజెక్టులు తేవడం కానివ్వండి, దీనివల్ల కానివ్వండి మా బావులపాడు మండలాన్ని రాష్ట్రంలోనే ఒక ఐకాన్గా చూపించడానికి వెంకట్రావు గారు గన్నవరం నియోజకవర్గం నెంబర్ 1 ప్లేస్లో పెట్టి అందులో ప్రత్యేకంగా బావులపాడు మండలాన్ని ఒక ఐకాన్గా చూపించడానికి వెంకట్రావు గారు చేస్తున్న తీవ్ర కృషి ఆయన మనం అందరూ ఆశించవలసింది. ఈ సందర్భంగా ఈ రిజర్వాయర్ సక్సెస్ చేసి కొన్ని 100 ప్రాజెక్టు తీసుకురావడం వల్ల ఇక్కడ అంపాపురం గ్రామంలో ఈ గ్రామస్తుల సందర్భంలో మా కోడే రేవంత్ ఆధ్వర్యంలో అందరూ చాలా ఆనందంగా రైతులందరూ ఆయన పాలాభిషేకం చేయడం జరిగింది. దీని మేము కూడా మన గన్నవరం నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేకంగా బావులపాడు మండలం తరఫున మన ఎమ్మెల్యే యాలగడ్డ వెంకటరావు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ భగీరథుడు చంద్రబాబు నాయుడు నదుల అనుసంధాన ప్రక్రియలో ఇది మరో ముందడుగని మేమందరం గర్వంగా చెప్పుకోవడానికి, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని మేమందరం గర్వంగా చెప్పుకోవడానికి మేమందరం చాలా ఆనందపడుతున్నాం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత యువతకు కీలక సందేశం ఇచ్చారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేస్తూ గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువ శక్తిని మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం అందరి బాధ్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, స్నేహితుల ఒత్తిడికి లొంగి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. సే నో టు డ్రగ్స్ సిగ్నేచర్ క్యాంపెయిన్ లో హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొని ప్రజల అవగాహన కల్పించారు. టీచర్ని అనిపించుకున్నాను కదా, సైలెంట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ముఖ్యంగా ఈరోజు ఈ నిషాముక్తి భారత్ ఇది ఒక క్యాంపెయిన్లా తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది. లగ్నం కాకుండా రాబోయే తరాలకి యువశక్తిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకెళ్లే ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. అంతకు మించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదు అని మన భారత ప్రభుత్వం, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా సంయుక్తంగా తీసుకొని ఈరోజు యాంటీ నార్కోటిక్ డేని కూడా ఈరోజు మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ శ్రీమతి సూర్యకుమారి గారికి, ఐఏఎస్, అదేవిధంగా ఈ విజయవాడ జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా గారికి, ఐఏఎస్, చాయ్ పర్సన్ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ సోదరులు లంకా దినకర్ గారికి, ఎస్పీ ఈగల్ శ్రీ కె నగేష్ బాబు గారికి, అదేవిధంగా ఎస్పీ ఈగల్ శ్రీమతి స్వరూపారాణి గారికి, చైర్పర్సన్ స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీస్ శ్రీమతి ఉమారాజా గారికి, చైర్పర్సన్ దేవి ఇన్స్టిట్యూషనల్ సొసైటీస్ శ్రీమతి దేవి గారికి, స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నీల్మా గారు, డాక్టర్ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సమరం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సుమారుగా ఒక యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా కాకుండా ఒక టీచర్గా, ఒక తల్లిగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇష్యూలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలోనే కానీ, గంజాయి విషయంలోనే కానీ, ఇందాక సోదరి చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈరోజు గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి, డ్రగ్స్కి అలవాటు పడకుండా యువతిని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో
ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. కాకపోతే ఈ రోజున జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం చాలా క్లారిటీగా ఉంటున్నారు. అంతే క్లారిటీ ఎక్కడో ఒక చిన్న డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి వాటికి బాగా ఎడిక్ట్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సుమారుగా భారతదేశంలో నిన్ననే నేను విట్ కాలేజ్కి కూడా నేను ఈ యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, సుమారుగా మన భారతదేశంలో దగ్గర 3.5 నుంచి 4 కోట్ల మంది ఈ గాంజాకి, డ్రగ్స్కి అలవాటు పడిపోయినట్టున్నారు. అదే కాకుండా చాలామంది ఫస్ట్ టైం అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడం ద్వారానే రైతులు మంచి దిగుబడులు సాధిస్తారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రైతులకు అవసరమైన యంత్రాలు తయారు చేయడంలో లోవెల్ కంపెనీ ముందుంటుందని, ఈ యంత్రాలను రైతులు ఎక్కువ దిగుబడులు పొందవచ్చునని అన్నారు. కంకిపాడు అయిన హోటల్లో లోవెల్ కంపెనీ నూతనంగా రూపొందించిన RG108+ AC క్యాబిన్ నూర్పిడి యంత్రాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, లోవెల్ కంపెనీ MD ప్రవీణ్ సుంకర, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ భావన్ వల్లభనేనితో పాటు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర యంత్రాన్ని స్వయంగా నడిపి ప్రారంభించారు. లోవెల్ కంపెనీ ప్రదర్శించిన వ్యవసాయ యంత్రాలు మంత్రి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈరోజు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చుకునే వాళ్ళం. వ్యవసాయ రంగంలో చాలా వినూత్నమైనటువంటి మార్పులు చాలా తరాలుగా మనం చూస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫాస్ట్ యుగంలో పంట పండిన వెంటనే పంటని హార్వెస్టింగ్ చేయడానికి హార్వెస్టర్స్ వచ్చినాయి. ఈ హార్వెస్టర్స్లో మరి లోవెల్ ఇంటెలిజెంట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చైనా సంస్థ వాళ్ళు దాదాపు 2003 సంవత్సరం నుంచి, అంటే దాదాపు 60 సంవత్సరాలుగా గ్రూప్కి చాలా అనుభవం ఉంది. 2003 సంవత్సరం నుంచి ఈ లోవెల్ ఎక్విప్మెంట్ని వాళ్ళు, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీరామ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ అధినేత రవీంద్ర గారు దాదాపు 2020 సంవత్సరం నుంచి సౌత్ ఇండియా మొత్తం కూడా ఈ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. కొన్ని వేలాది మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు అందించడం కూడా జరిగింది. చాలా ఫార్మర్స్లో కానీ ఒక మంచి గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది. మరి ఈరోజు ఒక అడ్వాన్స్డ్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ అడ్వాన్స్ మిషన్ల ద్వారా ఎవరైతే ఆపరేటర్ ఉంటాడో ఆపరేటర్ కూడా ఎక్కువ సమయం పనిచేయడానికి, ఎక్కువ శ్రమ లేకుండా కూడా పనిచేయడానికి, డస్ట్ కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడే అసెంబ్లీ చేయడం జరుగుతుంది. మరి ఆ సంస్థ CEO మిస్టర్ సన్ డెమింగ్ వారు కూడా ఈ లాంచ్ రావడం జరిగింది. అలాగే మిస్టర్ చుక్షి, ఆయన ఓవర్సీస్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్. అలాగే ఇండియా హెడ్ మిస్టర్ శుక్లా గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు, వర్ల కుమార్ రాజా గారు ఇప్పుడు వెహికల్ కూడా ఆపరేట్ చేసుకుంటూ దాన్ని లాంచ్ చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మార్పులకి జరుగుతున్నటువంటి మార్పులు చాలా అవసరం. ఇవాళ చాలా ఫాస్ట్గా వచ్చినటువంటి పంటను ఎందుకంటే వర్షాలు పడినప్పుడు గతంలో మనుషులు పెట్టి లేబర్ పెట్టి కట్ చేస్తే ఆ వర్షం వచ్చినప్పుడు ఆ చేలోనే అది మొత్తం మునిగిపోయి మొక్క వచ్చి చాలా డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటి మిషనరీ వల్ల ఇమ్మీడియట్గా క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారం దాన్ని కట్ చేసి మరి దానికి కూడా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తాం. డ్రై చేయడానికి వచ్చినటువంటి దానికి మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి వెంటనే డ్రై చేసి చేయడానికి కూడా వారితో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వారు కూడా చెప్పడం జరిగింది. డ్రయర్స్ కూడా ఉన్నాయని, మొబైల్ డ్రయర్స్ ఉన్నాయి, అలాగే ఫిక్స్డ్ డ్రయర్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. వారి ద్వారా కూడా కొన్ని తీసుకుని ముఖ్యమంత్రి గారు దృష్టిలో తీసుకుని, ఎందుకంటే ముఖ్యంగా మన ఈ డెల్టా ప్రాంతంలో కృష్ణా జిల్లా కానీ ఇటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది.
రైతాంగం అయితే పంట ఏం చేసుకోవాలో కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మిల్లర్స్ చూస్తేనేమో మాయిశ్చర్ ఉంటే వాళ్ళు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా కెపాసిటీలు తక్కువ ఉంటాయి, అక్కడ డ్రైయర్ కెపాసిటీలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పుడే వార్త కూడా డిస్కస్ చేస్తాం, భవిష్యత్తులో డ్రైవర్లెస్ వెహికల్స్ కూడా ఇప్పుడు రోబోటిక్ అది కూడా చెప్పడం జరిగింది. చైనాలో కొన్ని ఆల్రెడీ దాని మీద ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎలా అనేది దాని మీద జరుగుతూ ఉంది. బహుశా 1 year లోపే డ్రైవర్లెస్ హార్వెస్టర్స్ కూడా రావడానికి అవకాశం మనం చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ డ్రోన్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డ్రోన్స్ కూడా ఇస్తున్నాము రాష్ట్రంలో. ఆ డ్రోన్స్ ద్వారా మనకు కావాల్సినటువంటి ఎరువులు కానీ ఏదైతే సంబంధించిందో దానికి చేయడం కోసం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి మార్పులు మనం కూడా రైతాంగం కూడా దృష్టి పెట్టి దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఒక మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చిన ప్రవీణ్ గారికి, అలాగే సన్ డెమింగ్ గారికి, సన్ డెమింగ్ గారికి, అలాగే సుక్షి గారికి, శుక్లా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ వారికి శుభాకాంక్షలు. ఈరోజు గ్లోబల్ వారి కొత్త ప్రోడక్ట్ లాంచింగ్కి మంత్రివర్యులు రవీంద్ర గారు, అలాగే పామరు శాసనసభ్యులు రాజా గారు, అలాగే ఈ సౌత్ ఇండియన్ డీలర్ ప్రవీణ్ గారు, అలాగే ఈ యొక్క కంపెనీ వారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వ్యవసాయం యాంత్రీకరణ అనేది చేయకపోతే మాన్యువల్గా చేయడానికి చాలా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాతావరణ పరిస్థితుల్లో వెంటనే హార్వెస్ట్ చేయకపోతే పూర్తిగా నష్టపోతామని చెప్పేసి ఈ యొక్క పంట చేతికి వచ్చే సమయంలో ఒకేసారి ఒత్తిడి ఉండటం మేము చూసాం చాలాసార్లు. ఈరోజు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఆపరేటర్కి కంఫర్టు, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఆ డస్ట్ నుంచి కాపాడుకోవడానికి కూడా ఈ యొక్క ఏసీ క్యాబిన్ ఉపయోగపడుతూ ఉంది. అలాగే ఎక్కువ సమయం పనిచేయడానికి ఆపరేటర్కి కంఫర్ట్గా పనిచేయడానికి కూడా ఈ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం అనేది రైతాంగానికి చాలా ఉపయోగపడేది. ఈ సందర్భంగా మరి కంపెనీ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇది పూర్తిగా రైతాంగానికి ఉపయోగపడే ప్రోడక్ట్ కాబట్టి తప్పకుండా విజయవంతం అవుతుందని వారికి మా యొక్క అభినందనలు కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు గ్లోబల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఫార్మ్ ఎక్విప్మెంట్స్లో బాగా ప్రసిద్ధి చెందిన కంపెనీ. మరి వాళ్ళు సౌత్ ఇండియాలో ఈ శ్రీరామ్ ఫార్మ్స్ ఎక్విప్మెంట్ వాళ్ళకి వాళ్ళ ద్వారా సేల్స్ అన్ని ప్రమోట్ చేసుకోవడం. ఈ రోజున సౌత్ ఇండియాలోనే బాగా పాపులర్గా మన ఆంధ్రాలో, మరి ముఖ్యంగా మన కృష్ణా జిల్లా ఈ జోన్లో బాగా ఈ కటింగ్ మెషిన్స్, ఈ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ బాగా సేల్స్ అవుతున్నాయి. మన ప్రభుత్వం కూడా వీటన్నిటిని కూడా బాగా ప్రోత్సాహాలు ఇస్తుంది. రైతు కష్టాలన్నీ గుర్తుపెట్టుకొని రైతు సమస్యలు పరిష్కరించడానికి మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. దాంట్లో భాగంగానే ఇటీవల సీజన్లో మరి కొన్ని సంవత్సరాలుగా కోత మెషిన్లు ఎక్కడో తెలంగాణ నుంచి రావటం, మరి దాని ఆపరేటర్స్ ఇబ్బంది పడుతున్న కష్టాలన్నీ కూడా గమనించారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఈ శ్రీరామ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ వాళ్ళకి సేల్స్ ఇంప్రూవ్ చేయడం, గ్లోబల్ వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఎయిర్ కండిషన్ క్యాబిన్స్, అదేవిధంగా ఇంకా ఆధునీకరణ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం ఇది శుభపరిణామం. ఏదో సామెత అన్నట్టుగా నోరు మంచిదైతే ఊరు మంచిది, ఊరు మంచిదైతే సమాజం బాగుంటుంది. అదే చుట్టుపక్కల అంతా మంచి వాళ్ళు ఉంటే అంతా మంచి జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రభుత్వం అన్ని ప్రోత్సాహాలు ఇస్తుంది, అంతా సపోర్ట్ ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్కి, అదేవిధంగా పెట్టుబడులకి, వీటన్నిటి కూడా ఆకర్షితులవుతున్న తరుణంలో ఇది ఒక మంచి మూమెంట్. రైతు వారీగా రైతు ఎక్విప్మెంట్ డెవలప్ చేసేదానికి, దాన్ని మార్కెట్ చేసుకోవడానికి సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఈ లోవెల్ సేల్స్ బాగా ఎక్కువ అవుతుంది. తద్వారా ప్రవీణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మంత్రి గారు వచ్చారు, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు, ఎవరైతే ఈ లోవెల్ CEO ఉన్నారో, అదేవిధంగా మార్కెటింగ్ సేల్స్ మేనేజర్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సేల్స్ అంతా చూస్తున్నారు, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఫార్మర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ థ్యాంక్ యూ. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఫార్మర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, I thank Global CEO and the marketing executives for launching this such a very good equipment with an air conditioned cabin
and to support our farmers. And this is a very good initiation by Shriram Equipment. And I encourage Mr. Praveen to go ahead with the business, and all the very best. అందరికీ నా ధన్యవాదాలు. ఈ లొవెల్ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ వారి తరఫున లొవెల్ ఓవర్సీస్ టీమ్ మిస్టర్ సన్ CEO ఫర్ ఎంటైర్ గ్లోబ్ ఆఫ్ లొవెల్ అగ్రికల్చర్ మిషనరీ అండ్ మిస్టర్ చుక్షి లొవెల్ ఓవర్సీస్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అండ్ లొవెల్ ఇండియా కంట్రీ హెడర్ మిస్టర్ శుక్లా గారు అందరూ వచ్చి ఈ 2026 డీలర్స్ మీట్ ఇక్కడ మన కృష్ణా జిల్లాలో కంకిపాడులో చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఏసీ క్యాబిన్ అనే మోడల్ లాంచ్ చేయడం ద్వారా మన మంత్రివర్యులు కుల రవీంద్ర గారిని, శాసనసభ్యులు గోడే ప్రసాద్ గారిని, అలాగే మన పామర్ శాసనసభ్యులు వర్ల కుమారరావు గారిని ఇన్వైట్ చేసాం. అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నా ధన్యవాదాలు సార్. ఈ ఏసీ క్యాబిన్ అనే మోడల్ ఏదైతే ఉంది, ఆపరేటర్స్ కొరత మేరకు రైతుల్ని ప్లస్ హార్వెస్టర్ ఓనర్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ మోడల్ అనేది మేము డెవలప్ చేసి లాంచ్ చేయడం జరుగుతుంది. అది మా కంపెనీ వాళ్ళ ద్వారా ప్లస్ మంత్రి గారు, శాసనసభ్యుల గారు చేతుల మీదుగా జరగడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పుడు మా కంపెనీ ఓవర్సీస్ సన్ CEO గారు మాట్లాడతారు. We can have this chance to release new technology products for Indian markets. And in fact, as the largest manufacturer for the agricultural machinery, we keep innovation and keep our commitment to farmers worldwide. But I think here we closely with our partner, Mr. Praveen, and Sri Ram Farm Equipment. We are trying to keep deliver new functions. With the new cabin model, we can have it possible to give the farmers more comfortable driving experience to release their hardness in the, very hot season in picking up our food. I think this will be greatly enhance the possibility for the future development for the agriculture movements in this country. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండలో 4 మంచుల విసిరి నిందితులు అరెస్ట్. నాటికి మాదక ద్రవ్య రహిత భారత సాధన లక్ష్యంగా అభివృద్ధి చేయాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నూతనంగా రూపొందించిన RJ-108+ ఏసీ క్యాబిన్ నూరుకునే యంత్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు ప్రభుత్వంతో ఎమ్మెల్యే యాదగిరి వెంకట్రావు చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.